ఉందన్న ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత దరిద్ర పాలన జరుగుతుందంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఓట్లు మేము ఎందుకు వేసాంరా బాబు అని చాలామంది అంటున్నారు. ఏ- వీళ్ళకు పెన్షన్ తీసేయడము, వికలాంగులకు పెన్షన్ తీసేయడం అనేది చాలా దురదృష్టకరం. మన రాష్ట్రంలో మనం ప్రతి ఒక్కరం బాధపడాలి వాళ్ళకి తీసేయడం. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇది సుపరిపాలనకు తొలి అడిగేసాము, రాష్ట్రంలో అరాచకాలు పారదోలేమంటున్నారు. ఎట్లా అవుతుందండి ఇది? సుపరిపాలన ఎట్లా అవుతుంది? ఆ, ముందు ప్రభుత్వంలో మనం కంపేర్ చేసుకోవచ్చు. మనకు వచ్చిన కరోనా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్లలో మన రాష్ట్రపాలన చేశారు జగన్ సార్ గారు. అప్పుడు మనం ఎంత చేశాము, ఎన్ని చేశాము, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాము, ఎన్ని పోర్ట్లు వచ్చాయి అన్నీ చూసుకోవచ్చు. బట్ కాకపోతే వీళ్ళు వచ్చాక అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటున్నారు. ఏదో ఒకటి ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఇదేమి ఏది చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ది సుగాలి ప్రీతి కేసు అంటే ఇప్పుడు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. మిథున్ అన్న గారు ఏం చేశారని ఆయన్ని ఇప్పటికీ 48 రోజులు దగ్గర దగ్గర 50 రోజులు అవుతుంది ఆయన జైల్లో పెట్టారు. ఇది ఏమి ప్రభుత్వం అని అడుగుతున్నాం మేము. ప్రతి ఒక్కరము కష్టపడతాము. ఇప్పుడు అధికారంలో లేం మేము, మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేమేందో చూపిస్తామని మేము చెప్తున్నాం. ఎల్లకాలము వాళ్ళ ప్రభుత్వమే ఉండదు కదా ఏది. అరే జగన్ ఒక రౌడీతో నేను రాజకీయం చేస్తున్నాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. రౌడీ అనేది మా నాయకుడు ఎప్పుడూ రౌడీయిజం చేయలేదు. రౌడీయిజం చేస్తే ఎట్లుంటుందో మేము చూపిస్తాం. 2029లో వస్తాం, పక్కా వస్తాము. రౌడీయిజం అంటే ఏందో మేము చూపిస్తాం. మీరు ఇప్పుడు ఒక విత్తనం నాటినారు, రేపది వృక్షం అవుతుంది. 3 ఏళ్ళు మహా అయితే 3 ఏళ్ళు ప్రతి ఒక్కరం కష్టపడతాం. వైసీపీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ అట్టడుగు వర్గాల నుంచి ప్రతి ఒక్కరం కష్టపడతాం. మళ్ళీ మా నాయకుడిని సీఎం చేసుకుంటాము. అప్పుడు మేము చూపిస్తాము.